మహాశివరాత్రికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అత్యంత పవిత్రంగా నిర్వహించే లింగోద్భావ పూజ కోసం శివభక్తులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శివరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా మొత్తంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాల్లో కూడా మొత్తం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా దేవాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం స్వయంభూ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులు తరలిరావడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో సంగమేశ్వర స్వామికి సంబంధించిన తీర్థాల జాతర కూడా 5 రోజుల పాటు కొనసాగుతుంది. లక్షలాదిగా భక్తులు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఏడాదికి ఉన్నటువంటి అంటే ఈ మహాశివరాత్రికి సంబంధించి విశిష్టత ఏంటో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు పూజారి ఉన్నారు. సార్ చెప్పండి, మహాశివరాత్రి యొక్క విశిష్టత. శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర దేవస్థానం అతి ప్రాచీన శైవక్షేత్రం. ఈరోజు శని త్రయోదశి మహాశివరాత్రి రెండో రావటం చాలా విశేషం. గత 122 సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పి పురాణ వచనం. ఈ విధంగా స్వయంభు క్షేత్రానికి తెల్లవారుజామున 2 గంటల నుండి వేలాది మందిగా భక్తులు దర్శించుకున్నారు. శని త్రయోదశి రావడం వల్ల శనీశ్వరుడు తైలాభిషేకం మరియు ఈశ్వరుడికి ముద్రాభిషేకం చేయడం వల్ల ఏళ్ళాడు శని పరిహారార్థం నవగ్రహ దోషిపోయి స్వామి అనుగ్రహం శీఘ్రంగా లభించాలని చెప్పి భక్తులంతా కూడా స్వామిని లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం జరిగింది. 50 మంది భక్తులంతా కూడా యొక్క స్వయంభు క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహం బోలాశంకరుడిగా పేరు పొందినటువంటి మన గుంటుమల్లే స్వామి ఎక్కడా లేనట్టుగా స్వయంభు క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున 2 గంటల నుండే కూడా స్వామిని దర్శించుకున్నారు. మరియు సాయంకాలం 7:30 ఎదురుకోల ఉత్సవం ఉంది. తదుపరి మన పువ్వాడ అజయ్ కుమార్ మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ నిర్వహణ మరియు ధర్మకర్తల మండలి, భక్త బృందం మరియు అర్చకుల సమక్షంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారికి అత్యంత కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. మరియు రేపు సాయంకాలం 6 గంటలకు బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఉంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు విచ్చేస్తున్నారు. భక్తులంతా కూడా యొక్క స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. హర హర నమో పార్వతీపదే, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. దర్శించండి, తరించండి. స్వయంభు క్షేత్రం, అర్చకులు దాములూరు కృష్ణ శర్మ. ఓం నమ శివాయ. మొత్తంగా చూసుకుంటే భక్తులు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తుగా దేవాలయాలకు, శైవక్షేత్రాలకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాచలాన్ని చూసుకున్నట్టయితే